హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులైందండి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒక ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇది ఆల్రెడీ షార్ట్లో ఉంది. ఇప్పుడు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి గోంగూరని మనం మెదుపుకొని ఉత్తి గోంగూరని మెదుపుకొని తాలింపు పెట్టుకుంటాం కదా, ఆ గోంగూర అండి. ఫుల్ షార్ట్ వీడియోలో నేను పెట్టాను. అక్కడ అర్థం కాకపోతే ఎవరన్నా వచ్చి ఇక్కడ చూడండి. ఈ ఫుల్ వీడియో వచ్చేసి నేను తీసి 1 వీక్ అయిందండి. 1 వీక్ చాలా రోజు 1 వీక్ ఇంటూ 2 వీక్స్ దాకా అయింది. అప్పటి నుంచి ఈ కార్తీక మాసం పూజలు పనుల మీద అవ్వలేదు. గోంగూరని చక్కగా కోసుకొని కడిగేసుకొని చక్కగా నీళ్ళు పోసుకొని దాన్ని మగ్గపెట్టేసుకున్నాను. అది కొంచెం ఉడికిపోయిన తర్వాత టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కోసేసుకొని నేను అన్నీ కలిపేసేసుకుని చక్కగా అవి కూడా ఉడికిపోయేలాగా బాగా తిప్పుకోవాలండి. బాగా శుభ్రంగా అంతా కలిసిపోయేలాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొంచెం మనం మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని చక్కగా మొత్తం మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి. కలిపేసేసుకుని మీరు మూత పెట్టుకోవాలనుకుంటే మూత పెట్టుకోవచ్చు. మొత్తం చక్కగా ఉడికిపోతుంది. అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ చాలా మటుకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. నేను రోజు చెప్తున్నాను, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు కొంచెం మనం టేస్ట్కి సరిపడట్టుగా కారం వేసుకోవాలి. గోంగూరకి చాలా కారం పచ్చిమిరపకాయలు పడతాయి. ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను 20 రూపీస్ గోంగూర తీసుకున్నాను. నాకు చాలా వచ్చింది, 6 కట్టల దాకా వచ్చింది. అందుకని నేను నా టేస్ట్కి సరిపడట్టుగా నేను ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిరపకాయ, కారం అవన్నీ వేస్తున్నాను. ఇదైతే నేను మీకు చెప్తున్నానండి, ఇది నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. ఫస్ట్ టైమే నాకు చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. మనం బిర్యానీస్లో గోంగూరని ఎలా అయితే వండుకుంటామో అలాగే ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడైతే చక్కగా మనం కారం కూడా వేసిన తర్వాత అంతా ఉడికిపోయింది. దాన్ని ఉడికిపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా పప్పు మెదుపుకునేది ఉంటుంది కదండి, దాన్ని పెట్టి శుభ్రంగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఆకు అనేది ఎక్కడా లేకుండా, టమాటాలు ఏమీ లేకుండా చక్కగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకొని ఇంకొక కళాయిలో తాలింపు కోసం పెట్టుకోవాలి. తాలింపు కోసం నూనె వేడి అయ్యేలోపు మనం ఇవన్నీ రెడీ చేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేస్తాం కదా తాలింపులో, ఇవన్నీ వేసుకొని చక్కగా రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకొని ఇప్పుడు మనకి నూనె కాగేలోపు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నానండి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయను వెల్లుల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అప్పుడైతే మనకి చాలా బాగుంటుంది గోంగూరలో వేసుకుంటే. కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు మనం తాలింపు పోపు అంతా వేసుకుంటాము. ఈ గోంగూరకి మనకి ఎండుమిరపకాయలు బాగా పడతాయండి. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని అదంతా శుభ్రంగా వేగిపోయిన తర్వాత మనం శుభ్రంగా మెదిపి పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరలో ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తాలింపు ఉంటుంది కదా, ఇదంతా అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది మీరు రోటీస్లో తినొచ్చు, రైస్లో తినొచ్చు, బిర్యానీలో తినొచ్చు. నాకైతే నేను ఫస్ట్ టైం చేసినా కూడా ఇలాగూ చాలా చాలా టేస్టీగా వచ్చింది. చాలా బాగుందండి. అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే అందరూ లైక్ చేయండి.